ముందుగా మీ అందరికీ అభినందనలు. ఎందుకంటే ఈరోజు మన దేశానికి మీలో ప్రతి ఒక్కరి అవసరం ఉంది, మన ఊరికి కూడా. మీ ఆశయం ఉన్నతంగా ఉండాలి. మీలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు ఎంతమంది ఉన్నారు? ఏంటి ఈ మూడే దారులు అనుకుంటున్నారా? చూస్తున్నారుగా, చాలా దారులు ఉన్నాయి. కన్ఫ్యూజన్గా ఉందా? నువ్వు ఏ వైపు వెళ్ళబోతున్నావు? ఏ వైపు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు? వెళ్ళే దారిలో ఏం రిస్కులు ఉన్నాయి? సలహాలు ఇచ్చేవారు చాలామంది ఉంటారు. అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, మామయ్య. ఒక్కొక్కరు ఒక్కో దిశలో వెళ్ళమని మోటివేట్ చేస్తారు. నీకు వేరే దిశలో సక్సెస్ దగ్గరలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకేదో దిశలో ఏదో అవకాశం వస్తుంది. వేరేదో రంగంలో నీ టాలెంట్ ఉపయోగపడేలా అనిపిస్తుంది. మరి నీ దారి డిసైడ్ చేసేది ఎవరు? నువ్వు. అవును, నువ్వే, ఇంకెవరో కాదు. నీకు కావాల్సిందేదో నీకంటే బాగా ఎవరికీ తెలీదు. నీకు నచ్చిన దారిలోనే నువ్వు ముందుకెళ్ళు. నిలబడు, పోరాడే యోధుడు జడబడు, సంకల్పం నీకుంటే ఓటమికైనా ఉడుకేరా. గుడి గుడి అడుగులు తడబడి, అడుగడుగున నీవే నిలబడి, ఎదురై గాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడి, వెలుగంటూరాను అంటే సూర్యుడైనా లోకువరా, విసిరాతిరి కమ్ముకుంటే వెన్నెల చిన్న బోయలురా. నీ శక్తేదో తెలిసిందంటే నీకింక తిరుగేది. అవును, నీ శక్తి ఏంటో నీకు తెలిసిన రోజు నీకు తిరుగుండదు. ఇదోసారి చదవండి, ఏమైనా అర్థమైందా? ఒకవేళ నువ్వు రెక్కలతో పుట్టున్నా అది నీవు తెలుసుకోలేకపోతే జీవితం అంతా బంగురుతూనే ఉండిపోతావు. లైఫ్లో సక్సెస్ అవడం అంటే ఇంకేంటో కాదు, నీలో ఉన్న టాలెంట్స్ అన్నీ బయట పెట్టడం. నువ్వు ఎందులో నేర్పరివో, ఏం చేయాలని ఆసక్తితో ఉన్నావో తెలుసుకోవడమే సక్సెస్. నీకు నచ్చిన రంగంలో నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు, నీకు మరో ఛాన్స్ వస్తుంది సక్సెస్ అవడానికి. అదే నీకు నచ్చని రంగంలో సక్సెస్ అయిపోతే లైఫ్ అంతా నచ్చని పని చేస్తూ ఉండాలి. సక్సెస్ అంటే జీవితంలో నువ్వు ఏం సాధించావని కాదు, ఎంతమందికి ఆదర్శంగా జీవించావని. ఇన్స్పైర్ చేయడం, ఇన్స్పైర్ అవ్వడం ఇదో రీసైక్లింగ్ ప్రాసెస్. సాధించాలనే తపన లేకపోతే చనిపోయిన వాడితో సమానం. సో నెవర్ గివ్ అప్. విద్యార్థుల్ని అలా అలా ఎదగాలి. వికాసంలో సూర్యుడల్లే, ప్రశాంతంగా చంద్రుడి వల్లే, వికాసంలో విద్యార్థుల్ని అలా అలా ఎదగాలి. పిడికిలినే బిగించి చూడు, అవకాశం నీకున్న తోడు, అసాధ్యమే తలుంచుకుంటూ క్షమించు అనేదా. రేపుందని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి, గిరాగిరా తిరిగేస్తుంది క్రమంగా మహస్థిరంగా. ప్రతి కళ నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే, ప్రతీకమే నువ్వు అవుతావు ప్రవర్తనే ఉంటే. ప్రతిరోజు ఉగాది కాదా ఉషస్సు నీవైతే, ప్రపంచం సృష్టిస్తావు ప్రతిభే చూపిస్తే. ఐ లవ్ మై జాబ్. మీకు తెలుసా,
100% మంది ఈ మాట మనస్ఫూర్తిగా చెప్పలేరు. ఫ్యూచర్లో మీరు చెప్దాం అనుకుంటున్నారా? అయితే మీకు కావాల్సింది ప్లానింగ్. నిజంగా మీరేం చేయాలనుకుంటున్నారో మీకు తెలీదా? మీ ఐడియాస్ని, ఇంట్రెస్ట్ని మాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే వీ కేర్ యువర్ ఫ్యూచర్. మేము చేయగలిగినంత హెల్ప్ మేము చేస్తాం.